Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. కాదండి, మీరు పూర్తిగా జబర్దస్త్ నుంచి ఈ షార్ట్ ఫిల్మో లేకపోతే సాంగ్స్, అది కూడా ఫోక్ సాంగ్స్ ఎందుకని చూస్ చేసుకుంటున్నారు? అట్లేం లేదండి, బేసిక్గా అది ఎప్పుడు ఉంటుంది. మనం రెగ్యులర్గా ఈ సాంగ్స్ చేయాలి అని కాదు. ఓకే, ఫస్ట్ నుంచి మనకి సాంగ్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్, అలాగే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ ఫోక్ అనేది నాకు ఇష్టం. బేసిక్గా నాది ఆంధ్ర, నాకు తెలంగాణ ఫోక్ అంటే ఇష్టం. ఓకే, ఫోకేగా తెలంగాణ అమ్మాయి అన్న కూడా ఇష్టమే. రెండో తప్ప ఫస్ట్ అంటే ఇష్టం నాకు. ఎస్, దీనికోసమే ఫ్రెండ్స్. మీరంటే ఇష్టం లేదంట. పైకి అలా చెప్తాడు కానీ లోపల ఉంటది. నీ దండం పెడతాను నన్ను అడిగింది చెప్పని. సో అయితే ఇంకా సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ ఒక సాంగ్ చేసాం. సాంగ్ చేసిన తర్వాత అది ఎంత 1.1 మిలియన్ 2 మిలియన్ వెళ్ళింది. ఓకే, వెళ్ళిన తర్వాత ఓకే మళ్ళీ మన వర్క్ మనం చేసుకుంటున్నాం. మళ్ళీ ఒక 6 months గ్యాప్ ఇచ్చి ఇంకో సాంగ్ చేసాం. అంటే మనం ఏదో ఒక ప్యాషన్తో చేస్తున్నాం, కానీ ఏదో ఈ మొత్తం ఇటు కన్వర్ట్ అయ్యి లేకపోతే ఇందులోనే మనం ఏదో చేయాలన్నట్టు కాకుండా నాకు ఇష్టం, నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ ఖాళీని చూసుకొని చేసుకుంటూ వెళ్తున్నాం. అంత స్పెసిఫిక్ గా దీనికోసం స్పెసిఫిక్ గా అంటే ఇష్టం, అవంటే ఇష్టం. కాకపోతే మనకు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒకటి అన్నట్టు. ఓకే, బట్ లిరిసిస్ట్ గా సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు. నేనే షాక్ అండి. ఆయన బాధపడకు బెంగపడక లిరిక్స్ రాసినప్పుడు అంటే ఫీమేల్ లిరిక్స్ మాత్రం దేవకమ్మ గారు రాసిరు, మేల్ లిరిక్స్ లేవు. ఓకే, ఈయన రాసిండు. నాకు అది అక్కడ మ్యూజిక్ కూడా దేవకమ్మవే అప్పుడు స్టైల్ ఉండే, ఫస్ట్ స్టైల్ అవి ఉంటే నేనేం చేశాను, వాటిని మళ్ళీ మన జనరేషన్ తగ్గట్టుగా మార్చడం. మేల్ లిరిక్స్ ఏమి లేవు. మేల్ లిరిక్స్ ఏమి లేకపోతే అమ్మాయి ఏంటి పరిస్థితి అని అడిగా. నాకేం వస్తుంది నాయన, అప్పట్లో పాటలు పాడుకున్నావు నాయన అంటే అవునా తల్లి అని చెప్పేసి నేను కూర్చొని రాసి అమ్మ నేను రాశాను, అవి కరెక్టో కాదో సెట్ అవుతాయి లేదో చూడని ఫస్ట్ ఇది పాడా. బాధపడకు దేవకి నా సఖి అంటే నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అమ్మ అన్న. నా పేరు నీకు తెలుసా అంది. తెలియదు తల్లి అన్న. నా పేరు దేవకమ్మ, నువ్వు దేవకనే పెట్టావు అందులో. అయ్యో తెలియదమ్మా, ఏదో ఆటోమేటిక్గా రాశాను వచ్చానని చెప్పి. లిరిసిస్ట్ అంటే ఏమో లిరిసిస్ట్ కాదండి. నేను జనరల్గా ట్యూన్ ఉంటే నా వంతు ప్రయత్నం చేస్తా, నేను రాయగలుగుతా. ఎందుకంటే బేసిక్గా నేను షోలు గిలు ఇవన్నీ రైటింగ్ నేను రాసుకుంటూ ఉంటాను. ఏదైనా ట్యూన్ ఎవరన్నా కడితే రాసుకుంటా. ఖాళీగా ఉన్నప్పుడు నాకు నేను బాత్రూంలోకి వెళ్ళాను అనుకో, లిటరేచర్ చదువుకున్నారా మీరు? ఏం చదువుకోలే. మామూలుగా ఏం చదువుకున్నారు? నేను డిప్లొమాకి అసలు దీనికి సంబంధమే లేదు కదా. లేదు, అదే కదా నేను అంటుంది. నాకు యాక్టింగ్ కి నాకు కూడా సంబంధం లేదు, చేయట్లే. మీ ఇంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది లేదా అప్పట్లో లిటరేచర్, అది సాహిత్యం? ఎవరికి లేదు. అంకుల్ పాడతారన్నమాట. మా నాన్న జస్ట్ పాడతాడు, బాగా పాడతాడు మా నాన్న. అక్కడి నుంచి కొంచెం అట్లా పాడడం వచ్చింది. లిరిక్స్ రాయడం అనేది గ్రేట్, నేనే ఒప్పుకున్నా. దాని తర్వాత ఇంకొక సాంగ్ ఇప్పుడు కాదు కానీ ఈ సాంగ్ టోటల్ గా ట్యూన్ లిరిక్స్ అన్ని నేనే రాశా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది, రేపు వచ్చేది కాదు, త్వరలో వస్తుంది. అబ్బిగో సాంగ్ అని చెప్పేసి త్వరలో వస్తుంది. అది కూడా స్టార్టింగ్ ఒక లైన్ దేవకం దగ్గర తీసుకున్నాము, అంటే రబ్బిగో అని చెప్పేసి అది ఒక్క లైన్ అమ్మ దగ్గర తీసుకున్నాము. దానికి ముందు మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నేను ట్యూన్ అనుకుని నేనే లిరిక్స్ రాసి ఒక 3 songs ఉన్నాయి. అవి యుద్ధం చేయబోతున్నాయి నెక్స్ట్. అది త్వరలో, అంటే జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. ఒకటైతే ఒక్క సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే అందరికీ నచ్చుతుంది. ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది మీ మీదే రాసి ఆపోజిట్ గా. అమ్మాయిలు ఎట్లా మోసం చేస్తారండి? ఇంకా దానికి చెప్తే కదా యాక్సెప్ట్ చేయడానికి. నాకు చెప్పలేదు. అది ప్రేమ అంటే అది కదా, ఇది పిచ్చోళ్ళు అంటే పూర్తిగా చెప్పలేదు, జస్ట్ పల్లె వరకు ఉంటది కదా, అది చెప్పారు. సో ఆ సాంగ్ అయితే జనాలందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అబ్బాయిలందరికీ నచ్చుద్దని చెప్పాలి మీరు. నాకు తెలిసి మీరు కూడా కనెక్ట్ అవుతారు, మీరు చేసే ఉంటాయి అందులో. జనరల్ గా సీరియస్ గా మీరు చేసి అది వద్దులే, ఇంకా సీరియస్ గా మీరు చేసే ఉంటాయి అన్నమాట. అలా అందరి మీద అందరు అమ్మాయిలు చేయరు అబ్బా, కొందరు జెన్యూన్ గా ఉంటారు. అలాగని అందరు అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉంటారు. ఓకేనా? ఒక 2 లైన్లు పడతా సాంగ్, మీరు కనెక్ట్ అవుతారు చూడండి. ఒక అబ్బాయి అంటే సాంగ్ లోనే డార్లింగ్ రీఛార్జ్ చేసి వచ్చిందా అన్నాను. అనగానే అమ్మాయి లవ్ యూ డార్లింగ్ అనగానే నేను పడిపోతాడు. అట్లా పడిపోగానే రీఛార్జ్ చేసేది ఒకడో మామ, సొల్లేయడానికి ఇంకొకడో మామ, డేటింగ్లు డ్రాపింగ్లు ఒకడో మామ, బీటింగ్లు డేటింగ్లు ఇంకొకడో, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా, ఈ టైప్ లో ఉంటది అన్నమాట. సో కాబట్టి జనరల్ గా లేడీస్ ఏం చేస్తారు అవన్నీ అందులో ఉంటాయి. అబ్బాయిలందరూ మంచి పద్ధతులు, సాంప్రదాయాన్ని శుద్ధ పూసలు కాకపోవచ్చు కానీ పూసలు
మేము పూసలు అమ్ముకునేటోళ్ళమా? అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూస్తే అర్థమవుతుంది. హలో సో అట్లానే కాలే కానీ అంటే ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ఇప్పుడు మన రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్లు చూసాం. ఒకప్పుడు 30 years పైబడినోడు కానీ లేకపోతే 20 years వచ్చినోడు కానీ పెళ్లి అప్ప ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్లు చూసిన తర్వాత పెళ్లి అంటే వద్దంటున్నారు. ఎందుకంటే పడుకున్నప్పుడు పీకలు కొడుతున్నారు, లెగిస్తే తలకాయలు బద్దలు కొడుతున్నారు. ఇక వాళ్ళైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్. పెళ్ళి అంటే గుర్తొచ్చింది, మా ఖచ్చితంగా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగబోతున్నాను, కొడతారు కాబట్టి. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు మీరు ఇద్దరు? త్వరగా మంచి సంబంధాలు రావాలి ఇద్దరికి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెవలప్ అయిపోయారు ఇద్దరు మరి అట్లే లేదండి. బేసిక్ ఇలా ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తావని చెప్పేసి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు. అది వచ్చే టైం వస్తే అది వస్తుంది. అంతేగాని మీరు ప్లాన్ చేయట్లేదు. మనం ప్లాన్ చేస్తే ఏది అవ్వదు, చెప్తున్నాను కదా. మనం మీరు ఎప్పుడైనా సార్ లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, ఒకటి మనం ప్లాన్ చేసి దాన్ని రీచ్ అవ్వాలంటే అవ్వలేదు. ఓకే, ఒక్కోసారి అనుకోకుండా అవుతాం. మీరు ప్లాన్ చేయకుండా అయినవి ఏంటలా మీ లైఫ్ లో? నేను ప్లాన్ చేయకుండా అయినవా ఏమీ లేవు, మరి ఇప్పటివరకు ఏమీ లేవు. ప్లాన్ చేసేయనియా? అట్లా కదా, అంటే ఈ వీటి గురించి నేను చెప్తుంది. నేను ఐ థింక్ మనం రెగ్యులర్ గా ఏదైనా సరే కష్టపడితేనే మన దగ్గరికి వస్తా, అది వేరు. నేను అంటే ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలనుకున్నా అవి మనం ఏదో అనుకుంటాం, కానీ అది మనకు సెట్ అవ్వదు. అవ్వాలనుకున్నప్పుడు అవుతుంది. నేను ఒక టైంలో ఇల్లు కట్టాలని ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం, కానీ అప్పుడు మా దగ్గర డబ్బులు లేక మేము కష్టపడలేక సో అది అక్కడ ఎప్పుడైంది అయినప్పుడే అయ్యింది. సో పెళ్లి కూడా అంతే. ఇప్పుడు మా పెద్దమ్మ అబ్బాయికి కానీ వాళ్ళకి కానీ పెళ్లి చేయాలని ఒక 40-30 సంబంధాలు చూశారు, కానీ ఎక్కడ సెట్ అవ్వాలి అక్కడే సెట్ అవుతుంది. పెళ్ళు ఇల్లు ఈ రెండు అవి అవ్వాలనుకున్నప్పుడు అవి అవుతాయి అంతే. చూడు ఇల్లు కట్టి చూడు, ఇల్లు కట్టి చూస్తుంది ఆల్రెడీ ఇల్లు కట్టి. నేను అదే అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు. నేను బొప్పలపల్లి వెళ్తున్నారా? మీరు జబర్దస్త్ మానేశారు అనుకున్నాను. లేదు ఇక్కడ వేస్తున్నారు. నా నరాల్లో జబర్దస్త్ ఉంటది, నరాల్లో కొన్ని నరాల్లో సాంగ్లు ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే, ఇందాక ఇంట్లో చెప్పినట్టు ఒక అమ్మాయి తన కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి, మీ ఇల్లు స్టార్టింగ్ లో అత్తగారి ఇల్లు అని చెప్పేసి ఒక రీల్ చేశారు, ఒక వీడియో. అది మా ఇల్లు. తర్వాత వాళ్ళ ఇల్లు కూడా చేశారు కదా, ఎందుకు చేయలేదు? చేశారు. చూడకుండా ఫాలో అవ్వకుండానే మీరు చెప్పాగానే అవునా మీ ఇల్లు అంటాను అనుకున్నారా? మీరు ఆవిడది కూడా చేశారు. ఆ ఇల్లు చూసినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇల్లు ఎప్పటి నుంచో మీకున్న కోరిక అంటే ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు చూసాను అనమాట. ఎంత కష్టపడ్డారు దానికోసం మీరు. కష్టపడలేదు, మేస్త్రులు కష్టపడ్డారు. పంపించేయండి సార్, ఇంటర్వ్యూలో పంపించేయండి. అసలు పాపం ఎంత మంచిగా మాట్లాడుకోబోతున్నా. ఆడపిల్లలు మాట్లాడుకుంటే చూడలేరండి మీరు? చెప్పు నా గురించి, నా కష్టం దగ్గర చూసావు కదా. అంటే ఇప్పటికీ కష్టపడుతున్నా. ఓకే, ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల హౌస్ వర్క్ అయితే స్టాప్ చేసిన, స్టార్ట్ చేసి అంటే ఇంకో 6 months లో కంప్లీట్ చేయడం నా టార్గెట్. బట్ ఏమవుతుందో తెలియదు, ఇంతవరకు నిజమే చాలా కష్టమే. బట్ స్టార్ట్ చేశారు, ఎట్లయినా సరే చేసేద్దాం అంటే. నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏంటంటే నేను చేస్తానో చెయ్యలేనేమో అని అనుకున్నా. బట్ దీని దగ్గరుండి అవుతుంది నీతోని, నువ్వు చేయగలని చెప్పేసి చేశాడు. మధ్యలో నాకు కొంచెం ఫైనాన్షియల్ పరంగా కూడా నాకు అవ్వకపోయినా కూడా నాకు దగ్గరుండి హెల్ప్ చేసిండు. సో థ్యాంక్ యూ. జనరల్గా ఏమంటే మన కష్టమే మనకి ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇస్తుంది. జీవితంలో ఎప్పుడో ఒకసారి అదృష్టం వస్తుంది. మనకి ప్రతిరోజు కష్టం మన వెనకాలే ఉంటుంది. సో దానికి అదృష్టం ఇల్లు రూపంలో వచ్చింది. బట్ నేను చెప్తున్నా కదా, మా జబర్దస్త్ మొత్తంలో అంటే మా బ్యాచ్లో, నేను మన ఈ బ్యాచ్లో అందరికంటే పెద్ద ఇల్లు ఎవరిదంటే దీనిదే. తెలిసి తెలియక అయిపోయింది, అది నాకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంత పెద్ద ఇల్లు బేసిక్ గా మావన్నీ అంటే 2 double bedroom అట్లయితే వీళ్ళు 3 bedroom. ఓకే, సో తన కష్టం రీచ్ అవుతుంది. సో ప్రజెంట్ వెళ్ళేదారిలో అడ్డంకులు వస్తుంటాయి, చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, అవి కూడా సర్దుకుంటే అయిపోతాయి. ఏం లేదు, అయిపోతాయి అంతే. బట్ బాగానే కష్టపడి సంపాదించి కడుతున్నారు మొత్తానికి. నిజం చెప్తున్నా, పాపం కష్టాన్ని ఒకటే నమ్ముకుంటుంది అనమాట ప్రతిరోజు. అంటే సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించచ్చు ఈ రోజుల్లో, అది మాత్రం. కాకపోతే పాపం తను యూట్యూబ్ అవి చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ కొన్ని ఈవెంట్లు వచ్చినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే వెళ్ళదు. కొన్ని ప్రమోషన్లు వచ్చినా సరే అవి కంఫర్ట్ లేకపోతే పోదు. అంటే నాకు నీడ్ ఉంది, వెళ్తే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అనే టైప్ కాదు. ఈ రోజు కాబట్టి ఇల్లు రేపు కట్టొచ్చు. మన ఏమంటారో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పోగొట్టుకోవద్దు, ఆ మనసును చంపుకొని వెళ్ళొద్దు అనే టైప్ మాట. సో అందుకని కష్టపడుతూ ఉంటాను.
అదే వస్తుంది అది కూడా అయ్యో అది కూడా కంపెనీ చూసి మీరు నేర్చుకున్నారా ఏంటి అలానే అనుకోండి. కాదండి, నేను మీరు ఐ థింక్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అనుకుంటా నా యాక్టింగ్ కెరీర్ నేను ఆపుకోవాల్సి వచ్చింది కొన్ని రోజులు అని అన్నారు. అప్పుడు నాకు ఇంకా గుర్తుంది. నాకు అదొక్క క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి, ఎందుకని? మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని చూస్తారా లేకపోతే ముందు నుంచి అన్ని చూస్తున్నా? నేను అప్పటి నుంచి ఫాలో అవుతాను కాబట్టి గుర్తుంటాయి, ఇప్పటికిప్పుడు చూస్తే గుర్తుండవు కదా అన్ని. గుర్తుండవు కానీ ఎందుకు నాకు నమ్మకం రావట్లేదు. నమ్మకపోతే నేనేం చేయను. చాలా మంది ఎక్కడ ఏం చెప్పారు చెప్పుంటారా మీరు అప్పటి నుంచి? నా వెనకాల తిరుగుతుంటున్నా, నేనేం చేసినా చెప్పేటట్టున్నారు. ఇప్పుడు మీకు తెలియకుండా ఏం చేస్తున్నారు చూసుకోండి. మనకు అన్ని తెలుసు. చాలా మంది అనుకుంటారు పాపం రాజు వల్ల అని. అసలు రాజు వల్ల అయితే కాదు, నేను ఆగిపోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల. అంటే అది చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, బట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అంతే. అంటే చాలా పెద్ద రీజన్. సరే ఏడవకండి మీరు ఇప్పుడు. నాకే తెలియదు రీజన్, ఆగిపోవాల్సి వచ్చింది అంతే. ఇదేంటి మళ్ళీ అలానే ఉంటది. బట్ ఎప్పుడు నేను తన టీంలో చేయడం ఇష్టం, తనకి చాలా ట్రై చేసిండు బట్ అవ్వలేదు. సో లైట్ అంతే. ఓకే, మనకి అది కాకపోతే ఇంకొకటి అంతే. అలా సెట్ అవుతూ వచ్చింది. నిజంగానే దేవుడు రాసి పెట్టినట్టున్నాడు కదా మీకు. అట్లా అది కాకపోతే సాంగ్స్ చేసుకో, సాంగ్ కాకపోతే ప్రమోషన్స్ చేసుకో, ప్రమోషన్ కాకపోతే ఇంకోటి చేసుకో అని చెప్పేసి ప్రమోషన్స్ బాగా చేస్తున్నట్టున్నారు. కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎక్కడైనా బతకొచ్చు. ఓకే, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ప్రమోషన్స్ బాగా ఏమి ఉండదండి, ఏ వస్తే చేస్తాం. మేము ఎక్కువ యాక్టివ్గా ఉన్నాం సోషల్ మీడియాలో. ఒకవేళ ఉంటే మంచిగా వస్తాయి ప్రమోషన్స్. అట్లా లేదు, యాక్టివ్ బాగానే ఉంటాం. అదే కదా, మనం 1 వీక్ ఉంటే తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంటాం. మళ్ళీ యూట్యూబ్ లో మీరు ఎంత కాన్స్టెంట్ గా ఎంత కంటిన్యూస్ గా వీడియోస్ పెడతారో తెలుసా? వామ్మో, నేను పెట్టట్లేదు ఈ మధ్య. నిన్న కూడా పెట్టినారు మిస్ యూ రాజు. అదే వీడియోస్ చేసుకున్నావు అయితే నువ్వు. ఇప్పుడు ఈ మధ్య పెట్టట్లే, ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు. అంటే నాకు ఉన్నారు కొంతమంది ఫ్యాన్స్, నన్నుగా ఇష్టపడే వాళ్ళు. అది దేవుడిచ్చిన. అట్లే సోషల్ మీడియాలో మీరు అన్నట్టు యాక్టివ్ గానే ఉంటాం కానీ ప్రమోషన్స్ అనేవి వచ్చినాయి చేస్తాం అంతే. కొన్ని కంఫర్ట్ లేకపోతే చెయ్యి. ఈ మధ్యలో ఎవరో అవి ఇవి అని అన్నా సరే నేను నాకు ఒప్పుకొని కొన్ని వస్తున్నాయా మీకు ఈ ప్రమోషన్లు కూడా? మనల్ని మూసేపిచ్చే ప్రమోషన్లు ఏమైనా వస్తున్నాయా? వచ్చినాయి. నాకైతే దగ్గరగా ఒక 5-6 వచ్చినాయి. అందులో ఒక 10-11 సార్లు పెట్టాడు దీని గురించి చెప్తారా అని చెప్పేసి. ఆ పేరు చెప్పకూడదు కానీ అది నేను చేయనండి అని చెప్పి. ఓకే.